శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుగసాగిరి. నేను దేవుని వాక్యమును బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. సో మేము ఆహారము పంచిపెట్టే విషయంలో కానీ మందిర పరిచర్యలో మేము దేవుని వాక్యాన్ని బోధించడం మానేసి ఈ పని చేయడానికి మేము లేవు. అందుకేం చేయాలి? ఇప్పుడు కొంతమందిని ఏర్పాటు చేయండి అన్నారు. సో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. సంఘంలో పాస్టర్ గారు చేసే పని పాస్టర్ గారు చేయాలి, మిగిలిన వాళ్ళు చేసే పనులు మిగిలిన వాళ్ళు చేయాలి. ఇది నియమం, కట్టడి నేర్పించారు ఆ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు ఏంటవుతుంది? 7గురిని ఎన్నుకోమన్నారు. 7గురిని ఎన్నుకోవడంలో స్టెఫెన్ కూడా ఒకడు ఉన్నాడు. ఆ మాటలన్నీ 5వ వచనంలో ఎవరెవరిని ఎన్నుకోవాలా అనేది అక్కడ చెప్పబడింది. సో ఇక్కడ 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమింతుము. 7 నేర్చుకోమన్నాడు. ఈ పనికి నియమిస్తాము అని చెప్పారు. ఓకే. సో అయితే మేము ప్రార్థన ఎందునో వాక్య పరిచర్య ఎందునో ఎడతెగక ఎందుమని చెప్పిరి. మేము పరిచర్య చేస్తాం, వాక్యాన్ని బోధిస్తాం, మేము ఈ పనిలో ఉంటాం, ఎన్నుకోబడ్డ వాళ్ళు ఆ పని చేస్తారు అని చెప్పేసారని క్లియర్ కట్గా చెప్పారు. ఇది మనకు కావాల్సినటువంటి సత్యం. అందుకే దేవుని ఇంట్లో నేను చేసే పని నేను చేస్తాను, మీరు చేసే పని కూడా మీరు కూడా కొంత బాధ్యత భారాన్ని ఎత్తుకోవాలి, మీరు కూడా పని చేయాలి. అందుకొరకు ఈ కార్యక్రమం పెట్టాను. దాంట్లో 7 విషయాలు నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వాక్యం ఆల్రెడీ ప్రకటించాను. నేను దీన్ని బైబిల్ స్టడీస్ రూపంలోనే 7 విషయాలను దాదాపుగా ఒక 5 వారాలు 4 వారాలు మాట్లాడాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ డోంట్ రిపీట్ అగైన్, బట్ ఆ విషయాలు ఏంటి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 7 ఎన్నుకోబడ్డారు, వారిలో స్టెఫెన్ కూడా ఉన్నాడు. సో 7 ఎట్లా నడిచారు అనేది అక్కడ వివరణ లేదు, కానీ స్టెఫెన్ గురించినటువంటి వ్యాఖ్యానం మాత్రం ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన కృపతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై అని చెప్పేసి రాస్తాడు. సో స్టెఫెను కృపతో నిండుకొనినవాడు, పరిశుద్ధాత్మ అభిషేకము ఆయన మీద ఉండింది కాబట్టి పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఓకేనా? సో మనం ఎప్పుడు మీరు యవనస్తులు ప్రత్యేకంగా ఇవాళ మీ మీద హస్త నిక్షేపం చేస్తాం, మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏంటవుతుంది? దానివలన ఇప్పుడు మీరు ఆపేక్షించాల్సినటువంటి విషయాలు 7 ఉన్నాయి. ఈ 7 మీ జీవితంలో కనబడాలి. అక్కడ సంసోన్ని తమ్ముడు జ్ఞాపకం చేశాడు. తమ్ముడు జ్ఞాపకం చేసిన దాంట్లో సంసోను యవన కాలంలో నాజీరుడొకటకు, అంటే లేకలేక పుట్టిన కొడుకు కాబట్టి నాజీరు చేయాలనే ఆశ ఉండగా నాజీరు చేయబడ్డానికి విధి విధానాలు అక్కడ చెప్పబడ్డాయి. దానికంటే ఇంకా క్లియర్గా సంఖ్యాకాండంలో 6వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో చెప్పబడుతుంది. మనం చదవం, కానీ మీరు ఇంటికి వెళ్ళాక చదవాలి. 6వ అధ్యాయంలో నియమ నిబంధనలు ఉంటాయి. నాజీరు చేయబడ్డవాడు అంటే వాడు వ్రతాన్ని తీసుకున్నవాడు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. సో వ్రతం తీసుకున్నవాడు పద్ధతిలో ఉండాలి కదా, దానికి నియమ నిబంధనలు ఉంటాయి కదా. దాన్ని మీరితే ఏంటవుతుంది? సంసోన్ చచ్చినట్టు రావాల్సి వస్తుంది. అందుకే సంసోన్ ఎగ్జాంపుల్ వచ్చింది. మనుషులు దేవ విషయంలో బలహీనలు, ఆడవాళ్ళ విషయంలో మగాళ్ళు బలహీనలు. కాబట్టి దాన్ని ఉటంకించి అమ్మ నాన్నల గురించి గౌరవం లేదు, అదొక రీజను. ఆడవాళ్ళు జోలికి పోయాడు, ఒకసారి పోయాడా అంటే 2 సార్లు పోయాడు, 3 సార్లు పోయాడు. ఏమైంది? చివరాఖరికి మరణం వచ్చింది. పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా మరణించడానికే పాత్రుడు. కాబట్టి డోంట్ బీ లైక్ శాంసన్, బీ లైక్ జీసస్ క్రైస్ట్. ఓకేనా? సరే, ఇప్పుడు మీరు పరిచయం కొరకు మిమ్మల్ని నియమించడానికి ఫస్ట్ మీకు ఉండాల్సినటువంటి మీరు కోరుకోవాల్సినటువంటి అనుభవం ఏంటి? నేను కృప చేత నింపబడాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చెప్పండి. నేను కృపతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకములో ఉండాలి. అని ఏం చేయాలి? దాని కొరకు దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నీ అభిషేకము నాపై ఉండ చేయము, నీ అభిషేకముతో నన్ను నడిపించుము అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకోవాలి పొద్దున్న. ఓకేనా? ఎక్కడి నుంచి ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఎక్స్పెక్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టు బీ విత్ యూ అండ్ ప్రే ఫర్ దట్. సో కృప కావాలి, నంబర్ 1. 2, ఆ ముందు విశ్వాసం కావాలి. వాళ్ళు విశ్వాసముతో నిండుకొనిన వారై అని చెప్పేసి అంటే ఫస్ట్ మాట.
ఓకేనా? సో విశ్వాసం యొక్క పరిమాణం ఏదైతే ఉందో రోజు రోజుకి పెరగాలి. నీ జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు విశ్వాసం తగ్గిపోతా ఉండాలి. ఇది తగ్గిపోవడం కాదు, నీ ప్రాబ్లం వచ్చే కొలది విశ్వాసం పెరుగుతూ ఉండాలి. నీ ప్రాబ్లం వచ్చే కొలది ఇంకెక్కువ అపవాది ఎదురు దాడి చేస్తూ ఉండే కొలది నిన్ను ఇంకా విసిగిస్తూ ఇంకా శోధిస్తూ ఉన్నందువల్ల విశ్వాసంలో ఇంకా పెరిగి దేవుని స్తుతించేటటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ వాట్ గాడ్ పొజెస్డ్ మ్యాన్ ఆర్ ఇప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకున్నటువంటి వాడు అతడు మెయింటైన్ చేసేది. ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ వెన్ దట్ ఈస్ అపాన్ యూ, you would expect greater things to happen in spite of all the difficulties in your life. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క అభిషేకం నీపై ఉంటుంది కాబట్టి నీకు విశ్వాసంలో నువ్వు ఎదుగుతూనే ఉంటావు. లోకంలో ఉండే విషయాలు చిన్నగా కనపడతాయి, దేవుడు పెద్దగా కనపడతాడు. అట్ట కాకుండా విశ్వాసం తగ్గిపోతే స్థితిగతులేమో నీకున్న ప్రాబ్లమ్స్ ఏమో పెద్దగా కనపడతాయి, దేవుడు చిన్నగా కనపడతాడు. కాబట్టి దేవునికి దూరం అయిపోతావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు గమనించుకోవాల్సింది విశ్వాసంలో తగ్గకూడదు. 2 కృప అంటే దేవుని తోడ్పాటు. అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు చాలు. కృప ఇస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ బీయింగ్ విత్ అస్. ఓకే, ఆయన వస్తా కృపను తీసుకొచ్చాడు కాబట్టి కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఆ కృపను అపేక్షించాలి. 3వదిగా ఆయన బలమును అపేక్షించాలి. వారు కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వారే అని చెప్పి రాస్తారు. సో దేవుడు బలపరిస్తేనే తప్ప నీ వల్ల ఏమీ సాధ్యం కాదు. పాపాన్ని గెలవాలి అంటే దేవుని శక్తి కావాలి. నీ మీద ఎవడన్నా దాడి చేస్తే, అపవాది దాడి చేస్తే, నీ శత్రువులు, నీ స్నేహితులు దాడి చేస్తే, నీ పరిస్థితులు దాడి చేస్తే, నీ మీద ఏ విషయం ఇప్పుడు సంసోను ఎక్కడ బలహీనపడ్డాడు? ఆడవాళ్ళ దగ్గర బలహీనపడ్డాడు. నీకు ఉండేటటువంటి బలహీనతలు నీకు తెలుస్తాయి, నాకు తెలియవు కదా. ఆ బలహీనత అనేది నీకు ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు, తారసపడినప్పుడు, ఒకవేళ